కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించేందుకు జంకుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలతో సతమతమవుతున్న ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ఆదేశించిన గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్న ఆగ్రహం ప్రజల్లో ఉందని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమ గోడు చెప్పుకుందామంటే సీఎం రేవంత్ సమయం ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఈ నెల 17న సిఎల్పి సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. అందులో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని 16 నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పర్యటించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినా ఇప్పటి వరకు ఎమ్మెల్యేలెవరూ గ్రామాల్లో పర్యటించేందుకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోలేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు మాత్రమే ప్రసంగించారట. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను చెప్పేందుకు ఎమ్మెల్యేలకు సిఎల్పిలో అవకాశం దక్కలేదట. సిఎల్పి సమావేశంలో తమకు మాట్లాడే ఛాన్స్ దొరికితే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను చెప్పుకుందామని అందరూ ఆశించారట. కానీ సీఎం రేవంత్ రెడ్డి వారికి అవకాశం ఇవ్వకుండా తన పాటికి తాను మాట్లాడి జపాన్ పర్యటనకు వెళ్లడంతో ఎమ్మెల్యేలంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. గ్రామాల్లోకి వెళ్లండని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తే సరిపోతుందా? ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత అలముకుందని, ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్న ఆగ్రహం ప్రజల్లో ఉందని అభిప్రాయపడుతున్నారు ఎమ్మెల్యేలు. ఒకవైపు రుణమాఫీ, మరోవైపు రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో రైతులు, కరెంటు కోతలు, తాగునీటి సమస్యలకు తోడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు నిలదీసే అవకాశం ఉందని ఎమ్మెల్యేలు భయపడుతున్నారట. అటు ఇందిరమ్మ ఇండ్లలోనూ మెజారిటీ లబ్ధిదారులకు న్యాయం చేయకపోతే ఇబ్బంది అంటున్నారు ఎమ్మెల్యేలు. ఇవన్నీ చెప్పుకుందామంటే రేవంత్ రెడ్డి టైం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారట ఎమ్మెల్యేలు. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినా ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పర్యటించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉండగా చాలా మంది ఎమ్మెల్యేలు ఆయన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను చెప్పుకుంటున్నారట. సీఎం లేకపోవడంతో వేం నరేందర్ రెడ్డి వద్ద ఎమ్మెల్యేల క్యూ భారీగా పెరిగిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలను సెట్ చేసుకున్నాకే గ్రామాల్లో పర్యటించాలని భావిస్తున్నారట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలకు గ్రామాల్లో పర్యటించడం కత్తి మీద స్వారీలా తయారైందట. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందకపోవడం వల్లే ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించేందుకు జంకుతున్నారన్న వాదన ఉంది. ప్రజల నుంచి తిరుగుబాటు రాకుండా ఎమ్మెల్యేలు ముందస్తు ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. మరి ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.